ఇవి ఆనంద బాష్పాలండి. 4 సంవత్సరాల క్రితం నా పెళ్లి క్యాన్సిల్ అయిపోవడంతోని 3 నెలలు నేను ఏడ్చేవాడిననమాట. రోజు నా బాధను చూసేది. ఎక్కడ పోతానో పైకి అనుకునేది. ఇది నేను దాచాను. దీని గురించి చెప్పుకున్నాం. ప్రేమ, పెళ్లి, విడాకుల గురించి. సో ఫస్ట్ అయితే వీడియోకి లైక్ కొట్టి ఈ ప్రపంచ యాత్రికుని కథ పూర్తిగా వినండి. చాలా ట్విస్టులు ఉంటాయి, చాలా బాగుంటుంది. ఒక మంచి లవ్ స్టోరీ. ప్రస్తుతం యూట్యూబర్ అన్వేష్ అంటే తెలియని వారు ఉంటారు. ఆటగాడు అంటూ ఆయన చేసే వీడియోస్ కోసం ఎంతో మంది చూస్తూ ఉంటారు. అండ్ ఎన్నో దేశాలు తిరిగాడు అంటూ చెబుతూ ఉంటారు కూడా. కానీ వీటి వెనుక ఉన్న అసలు నిజాలు ఎవరికీ తెలియవు. అండ్ ఇతను ఎన్నో స్కామ్స్ అండ్ ప్రమోషన్స్ చేస్తారు అని అనే కొంతమంది మాటలు నిజమేనా? అండ్ ఒకరోజు జనం దగ్గర డబ్బు అడుక్కుని దేశాల మీద దండయాత్రకు వెళ్లిన అన్వేష్ గారు ఈరోజు అదే జనాన్ని తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అనే కొంతమంది మాటలు నిజమేనా? ఇంకా చాలా విషయాలు ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అది వైజాగ్లో గాజువాక ఇండస్ట్రియల్ ఏరియా. అక్కడే ఉండే అన్వేష్ది ఒక నిరుపేద కుటుంబం. సడన్గా వీళ్ల జీవితంలో అనుకోని ఒక సంఘటన జరిగింది. ఎల్పిజి రిలీజ్ అవడం వల్ల హెచ్సిఎల్లో మంటలు చెలరేగి పెద్ద పెద్ద పేలుళ్లు జరిగి ఆ ప్రమాదంలో 56 మంది చనిపోయారు. అయితే ఈ ప్రమాదం వల్ల అదే కంపెనీలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేసిన వాళ్ళ నాన్నగారి ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. అయితే డాక్టర్స్ వాళ్ళని ఒక విలేజ్ ఏరియాకి షిఫ్ట్ అయితే మంచిదని సలహా ఇచ్చారు. దీంతో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒక విలేజ్ ఏరియాకి షిఫ్ట్ అయ్యారు. ఆ తర్వాత జీవనాధారం కోసం వాళ్ళ రిలేటివ్స్ దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకుని ఒక చిన్న షాప్ని స్టార్ట్ చేసి కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. అలా వారి జీవితం ఏదో ఉన్నంతలో హ్యాపీగా నడుస్తుంది. అన్వేష్ తన ఇంటర్ కూడా పూర్తి చేశాడు. అంత బాగానే ఉంది అనే టైంలో అనుకోని మరొక సంఘటన జరిగింది. ఆ రోజు డిసెంబర్ 31 కావడంతో వాళ్ళ అమ్మ షాప్ క్లోజ్ చేస్తూ ఉండగా ఒక బైక్ తనని గుద్దేసింది. ఈ యాక్సిడెంట్ వల్ల వాళ్ళ అమ్మ కాలుకి చాలా పెద్ద దెబ్బ తగిలింది. 2 సంవత్సరాల పాటు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. దీంతో అన్వేష్ వాళ్ళ తమ్ముడు చదువు మానేసి వాళ్ళ నాన్నతో కలిసి షాప్ చూసుకునేవాడు. అన్వేష్ హాస్పిటల్లో ఉంటూ వాళ్ళ అమ్మని కంటికి రెప్పలా చూసుకునేవాడు. దానితో ఆ సంవత్సరం ఇంటర్ ఫెయిల్ అయ్యాడు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎగ్జామ్స్ రాసి పాస్ అయిపోయాడు. వాళ్ళ అమ్మకి రికవరీ అయిన తర్వాత డిగ్రీ జాయిన్ అయ్యి ఒక పబ్లో పార్ట్ టైం జాబ్ చేస్తూ డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఎంబీఏలో హోటల్ మేనేజ్మెంట్లో జాయిన్ అయ్యాడు. అప్పుడు కూడా ఒక కంప్యూటర్ ఆపరేటర్గా పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉండేవాడు. తన ఎంబీఏ పూర్తయిన తర్వాత ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళని చాలా హ్యాపీగా చూసుకోవాలి అనుకున్నాడు. దానికోసం హైదరాబాద్లో జాబ్ ఇంటర్వ్యూస్కి ట్రై చేస్తూ ఉండేవాడు. ఇలా సుమారుగా 20 జాబ్ ఇంటర్వ్యూస్ని ఫేస్ చేశాడు. అయినప్పటికీ ఫ్రెషర్ అవడంతో ఎక్కడ జాబ్ రాలేదు. అప్పుడే తన ఫ్రెండ్ ఒకతను గోవాలో జాబ్ అవకాశాలు ఉన్నాయని అనడంతో వాళ్ళ అమ్మ దగ్గర 10,000 రూపాయలు తీసుకుని గోవాకి బయలుదేరాడు. కానీ ఫ్రెషర్ అవడంతో అక్కడ కూడా జాబ్ రాలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 20 ఇంటర్వ్యూస్ ఇచ్చిన తర్వాత కూడా మనకు జాబ్ రాకపోతే చాలా డీమోటివేట్ అవుతాం. కొంతమంది అయితే వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్స్ వల్ల ఏదో ఒక జాబ్లో తక్కువ శాలరీ అయినా జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి నచ్చిన జాబ్ని చూసుకుందామని అనుకుంటారు. కానీ నెలాఖరికి వచ్చే ఈఎంఐస్ పే చేస్తూ ఎటు వెళ్ళలేక చాలని శాలరీస్తో ఇబ్బంది పడుతూ ఒక ర్యాట్ రేస్లో ఇరుక్కుపోయి లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. ఇలా నెవర్ గివ్ అప్ మైండ్ సెట్ ఏదైతే ఉందో ఇది చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఇదే అన్వేష్లో కూడా ఉంది. అయితే తాజ్ రిసార్ట్స్లో వేకెన్సీ ఉంది అని తెలుసుకుని అక్కడికి వెళ్ళి జాబ్ ట్రై చేస్తే ఈసారి తనకు జాబ్ వచ్చింది. అక్కడ కొంతకాలం జాబ్ చేసి ఆ ఎక్స్పీరియన్స్తో ముంబైలో జాబ్ సంపాదించాడు. అక్కడ కూడా కొంతకాలం జాబ్ చేసి ఈసారి అమెరికాలో జాబ్ సంపాదించాడు. అన్వేష్ ఎంబీఏ చేస్తున్నప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడడం కోసం ప్రాక్టీస్ చేసేవాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్లో కొంతమంది తనని ఎగతాళి చేసేవారు. కానీ అమెరికాలో జాబ్ వచ్చిన తర్వాత ఎవరైతే తనని ఎగతాళి చేశారో వాళ్ళే తనకి కంగ్రాట్స్ చెప్పారు. మనల్ని ఎగతాళి చేసిన వాళ్ళకి మన ఎదుగుదలతో సమాధానం చెప్పడమే కదా నిజమైన సక్సెస్. అమెరికాలో జాబ్ చేస్తూ చాలా ప్రమోషన్స్ తెచ్చుకున్నాడు. ఆ ప్రమోషన్స్లో భాగంగా చాలా కంట్రీస్ కూడా తిరిగాడు. అప్పుడే ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్స్ యొక్క డ్రీమ్ అయిన సొంత ఇల్లు కట్టుకున్నాడు. ఒకసారి జాబ్లో భాగంగా మెక్సికోకి వెళ్లాల్సి వచ్చింది. అక్కడికి వెళ్లే ముందు మెక్సికో గురించి మరియు అక్కడున్న మయాన్ టెంపుల్ గురించి తెలుసుకుందామని యూట్యూబ్లో వీడియోస్ చూశాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తన వీడియోస్లో చూసిన దానికి అక్కడ ఉన్నదానికి చాలా తేడా ఉంది. దీంతో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఉన్నది ఉన్నట్లు చూపించాలి అని తనే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు. తర్వాత ఒక క్రూజ్ షిప్లో జాయిన్ అయ్యాడు. తన శాలరీ కూడా 1,00,000 దాటింది. ఇంకా లైఫ్లో సెటిల్ అయ్యాను కదా అని వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి పెళ్లి చేయమన్నాడు. వాళ్ళ అమ్మ కూడా సరే అని తన ఫొటోస్ని రిలేటివ్స్కి పంపించింది. అప్పుడే ఒకరోజు అన్వేష్కి ఫేస్బుక్లో ఒక మెసేజ్ వచ్చింది. మీ మ్యాచ్ ప్రపోజల్ మాకు వచ్చింది అని ఒక అమ్మాయి మెసేజ్ చేసింది. మా ఇంట్లో అందరికీ మీరు నచ్చారు అని చెప్పింది.
కానీ కట్నం ఎక్కువ ఇవ్వలేమని కూడా చెప్పింది. దీంతో కట్నం ఏముంది, అమ్మాయి కూడా ముఖ్యమని వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి మ్యాచ్ ఫైనల్ చేయమన్నాడు. ఇంకా మ్యారేజ్ చేసుకుందామని ఇండియాకి తిరిగి వచ్చాడు. అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మరియు బంధువులకి అందరికీ అన్వేష్ నచ్చడంతో మ్యారేజ్కి డబ్బులు అరేంజ్ చేసుకుని 2020లో పెళ్లి చేస్తామని వాళ్ళు చెప్పారు. చేసేదేమీ లేక అన్వేష్ అమెరికాకి తిరిగి వెళ్ళిపోయాడు. అన్వేష్తో పాటు ప్రపంచం కూడా ఊహించిన ప్రళయం ఒకటి ఆ సంవత్సరంలో వచ్చింది. ప్రపంచమంతా లాక్డౌన్ అవ్వడంతో కొంత వేవ్ తగ్గాక పిలుస్తామని మేనేజ్మెంట్ చెప్పడంతో షిప్లోని ఇండియాకి తిరిగి వచ్చాడు. కొంచెం వేవ్ తగ్గాక 100 days ఆల్ ఇండియా ట్రిప్ని చేశాడు. ఆల్ ఇండియా ట్రిప్ని కంప్లీట్ చేసుకుని మ్యారేజ్ గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు జాబ్లో జాయిన్ అయిన తర్వాత మ్యారేజ్ అన్నారు. వాళ్ళు ఎప్పుడు పిలుస్తారో తెలియదు, కానీ యూట్యూబ్లో కూడా వీడియోస్ చేస్తూ ఉన్నాను, ఇందులో కూడా సక్సెస్ అవుతాను అని చెప్పాడు. కేవలం ఫారెన్లో జాబ్ ఉంటే మాత్రమే మ్యారేజ్ చేస్తామని చెప్పడంతో ఆ మ్యాచ్ క్యాన్సిల్ అయిపోయింది. అందరికీ మ్యారేజ్ గురించి చెప్పుకున్నాడు, చాలా ఆశలు పెట్టుకున్నాడు. తీరా ఈ మ్యారేజ్ క్యాన్సిల్ అయ్యాక చాలా బాధపడ్డాడు. 3 months ఇంట్లో నుంచి కదలకుండా ఉన్నాడు. చాలా ఏడ్చాడు. వాళ్ళ చుట్టూ ఉన్న కొంతమంది తనని ఓదార్చేవాళ్ళు, కొంతమంది తన వెనక నవ్వేవాళ్ళు. ఇవన్నీ చూసిన అన్వేష్ చనిపోవాలి అనుకున్నాడు. ఒకరోజు వాళ్ళ అమ్మ నీలాంటి డైమండ్ని వదులుకోవడం వాళ్ళ తప్పు, నువ్వేం తప్పు చేసావని బాధపడుతున్నావు, ఇలాంటి ఆలోచనలు చేస్తున్నావు అని ధైర్యం చెప్పింది. తనకి ఎంతో ఇష్టమైన ట్రావెలింగ్ని కంటిన్యూ చేద్దామని అనుకున్నాడు. తనకి ఎంతో ఇష్టమైన ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుని ప్రపంచం మీద దండయాత్రకు బయలుదేరాడు. అలా మొదలైన తన ప్రపంచ యాత్ర ఎన్నో కంట్రీస్ తిరిగేశాడు. అలా ఎంతో భయంకరమైన దేశాలు కూడా మనకి చూపించాడు. వాటిలో కొన్ని ముడిసి ట్రైబ్ కావచ్చు, టర్కీలోని స్కామ్స్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్స్ కావచ్చు, మరియు యాసూర్ వాల్కోనో కావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ముఖ్యంగా క్రైమ్ రేట్ ఎక్కువగా ఉండి లోకల్ వాళ్ళు కూడా తిరగడానికి భయపడే కంట్రీస్ కూడా ఎక్స్ప్లోర్ చేసి మనకు చూపించాడు. ఒకసారి తను ఉన్న కంట్రీకి పక్కనే ఉన్న అంటార్టికాకి వెళ్ళాలి అనుకున్నాడు, కానీ దానికి 6 లక్షలు ఖర్చు అవుతుంది. తన దగ్గర డబ్బులు లేకపోవడంతో తన సబ్స్క్రైబర్స్ని హెల్ప్ చేయమని అడిగాడు. తన సబ్స్క్రైబర్స్కి తన మీద ఎంత నమ్మకం ఉంది అంటే తను 6 లక్షలు అడిగితే 1 గంటలో 10 లక్షలు పంపించారు. దీంతో అంటార్టికాకి వెళ్ళి అక్కడ 66 డిగ్రీల కోణం వరకు వెళ్ళిన ఫస్ట్ ఇండియన్ యూట్యూబర్ ఇన్ ట్రావెల్ అయ్యాడు. చైనా సిరీస్ సక్సెస్ అవడంతో 1 నెలలోనే 30 లక్షల రూపాయలు సంపాదించాడు. తర్వాత తను చేసిన కెనడా సిరీస్ కూడా సక్సెస్ అవడంతో 3 నెలల్లోనే ₹1 కోటి సంపాదించిన ఫస్ట్ ఇండియన్ ట్రావెల్ యూట్యూబర్ అయ్యాడు. తన దగ్గర ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే కేవలం ప్రపంచ యాత్ర వీడియోస్ మాత్రమే మనకు చూపించకుండా నిజమైన ప్రపంచాన్ని మనకు చూపిస్తున్నాడు. ముఖ్యంగా చూస్తే యువతికి డబ్బు గురించి, రిలేషన్స్ గురించి మరియు కెరియర్ గురించి ఒక బ్రదర్లా తను గైడ్. మనలో చాలా మంది ఇప్పటికీ కూడా స్టాక్ మార్కెట్ అంటే ఒక గ్యాంబ్లింగ్ లాగానే చూస్తాం. ఇలా సరైన ఎడ్యుకేషన్ లేకపోవడం వల్లనే ఇంత డెవలప్ అవుతున్నా కూడా కేవలం 5% ఇండియన్స్ మాత్రమే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళ కోసం స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుంది, అందులో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనే విషయాలు చాలా సింపుల్గా అన్వేష్ తెలియజేయడం జరిగింది. ఇవి స్టాక్ మార్కెట్లోని మల్టీ బిలియనర్స్ ఫాలో అయ్యే సింపుల్ రూల్స్ మీద బేస్ అయి ఉంటుంది. తన సక్సెస్కి ఇంకొక కారణం ఏంటంటే తన గివింగ్ నేచర్. తనలాగే కష్టపడుతున్న రామ్ ది ట్రావెలర్ అనే యూట్యూబర్ గురించి తెలుసుకుని అతనికి ఏం కావాలో అడిగి మరీ హెల్ప్ చేశాడు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఇతనిపైన జరిగిన కుట్రలు మరొక ఎత్తు. తక్కువ టైంలోనే ఎదుగుతున్నాడు అనే ఆలోచనతో కొంతమంది యూట్యూబర్స్ అన్వేష్ని తప్పుగా చూపించి తొక్కేయాలి అనుకున్నారు. కానీ అన్వేష్ మాత్రం తనదైన రీతిలో వారికి సమాధానమిచ్చి తన మీదకి వచ్చిన వారిని పాతాళానికి తొక్కేశాడు. అండ్ ఒకరోజు యూట్యూబ్లో కొంతమంది నీకు వచ్చిన డబ్బులో జనానికి హెల్ప్ చేస్తావా అంటే నాకు పని లేదు అని చాలా కామెడీ చేశాడు, చాలా మాటలన్నాడు. కానీ ఒకానొక సమయంలో యాత్ర చేయడానికి డబ్బు లేదు అంటే ఆ జనమే సహాయం చేశారు అనేది మర్చిపోయాడు. ఇలాంటిది కరెక్ట్ కాదు. ఇదంతా పక్కన పెడితే ఒకే ఒక్క పెళ్లి విషయం ఈరోజు అన్వేష్ ఈ స్థాయిలో ఉండే విధంగా చేసింది. ఆ రోజు ఉద్యోగం లేదు నీకు, పెళ్లి చేయమని తేలికగా తీసిపడేసిన వారి కారణంగా కోపంగా ఏదైనా సాధించాలని పెట్టుకుని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడు. ఒకవేళ ఆ రోజు పెళ్లి అయిపోయి ఉంటే ఈరోజు 3 పిల్లలతో జీవితాన్ని టీవీ ముందు సినిమాలు చూస్తూ గడిపేసేవాడు. అలానే మనందరికీ చిన్నప్పటి నుండి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. బాగా డబ్బు సంపాదించాలి, మన ఇంట్లో వాళ్ళని చాలా హ్యాపీగా చూసుకోవాలి, సొంత ఇల్లు కొనాలి, ముఖ్యంగా సొసైటీలో మనకంటూ ఒక ముఖ్యమైన ప్లేస్ ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. ఆ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి కొన్ని గోల్స్ పెట్టుకుంటాము. ఆ గోల్స్ని సాధించే ప్రయాణంలో కష్టాలు వస్తాయి, డబ్బులు లేకపోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి. ముఖ్యంగా ఒక ఫెయిల్యూర్ రాగానే నీకు ముందే చెప్పాము నీ వల్ల కాదు అని అంటూ మనల్ని డీమోటివేట్ చేసేవాళ్ళు కూడా వస్తారు. వీటన్నిటికీ తట్టుకొని కేవలం మన డ్రీమ్స్ అండ్ మన గోల్స్ మీద మాత్రమే మనం ఫోకస్ చేస్తే మనం ఏ స్థాయికి వెళ్ళగలమో మన కళ్ళకు కట్టినట్లు చూపించే కథే
ఈ అన్వేష్ కథ. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.